హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరికీ ఈ రోజున వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజైతే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ బాగా జరిగిందండి. నేను అస్సలు ఊహించలేదు. ఎంత బాగా జరిగిందంటే అనుకున్న దానికంటే కూడా బాగా జరిగింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మరి మీ ఇంట్లో మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం నేను ఇలా చేసుకున్నానండి. ముందుగా ఆవు పేడ తీసుకొచ్చి అలికాను. దాని మీద ముగ్గేసి పసుపు, కుంకుమ, పూలు అన్నీ వేసి కలశం పెట్టుకోవడానికి రెడీ చేస్తున్నాను. కలశం అయితే ఫస్ట్ టైం ఈ సంవత్సరమే పెట్టానండి. ఎప్పుడు నేను విగ్రహానికి చీర కట్టుకుంటాను అమ్మవారికి. ఈ సంవత్సరం మాత్రం కలశం కూడా పెట్టుకోవాలనిపించింది. ముగ్గేసి దాని మీద బియ్యము, పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు అనేవి వేసాను. తర్వాత కలశం చెంబు ఉంటుంది కదా, అది పెట్టాను పూజించుకొని కలశాన్ని కూడా. ఆ కలశంలో కొన్ని వస్తువులు వేయాలి అని అంటారు, కానీ నాకు ఐడియా లేదు అది ఏమేంటి వేయాలి అనేది. దాన్ని నేను యూట్యూబ్లో చూసి అయితే వేశాను. అవేంటంటే పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు, మళ్ళీ 2 యాలుక్కాయలు, అలాగే నాణెము, 5 రూపాయల నాణెం ఒకటేసాను. తర్వాత కొబ్బరికాయ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పసుపు రాసుకొని కళ్యాణం తిలకం అయితే దిద్దాను. తర్వాత జాకెట్ ముక్క ఈ మడత పెట్టడానికి అయితే నేను చాలా తిప్పలు పడ్డాను. నాకు అసలు రాలేదు, ఫస్ట్ టైం కదా ఈ పెట్టడం. పూలు, కాయలు, పలహారాలు అంతా అలంకరణ అంతా సిద్ధం అయిపోయింది. ఇప్పుడు పూజ ఎలా చేసుకున్నానో చూసేయండి. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదపాలయ మాం ఐకలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదపాలయ మాం పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతి లీను తల్లి నీకు మంగళం పద్మపీఠమందు నిలచి భక్త కోటిక భయమిచ్చి భాగ్యమెంతో కూర్చు తల్లి నీకు మంగళం పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతి లీను తల్లి నీకు వందనం. హారతి ధూపం కూడా ఇచ్చేసాం కదా, ఇంతటితో పూజ అయితే అయిపోయింది. తర్వాత భర్తకి తాంబూలం అనేది ఇచ్చి తన ఆశీర్వాదం అనేది తీసుకోవాలి అక్షంతలు వేయించుకొని.